రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ షఫీ, సిఐ వీరాస్వామిని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ షఫీ, సిఐ వీరాస్వామిని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు 2 కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్ఐ షఫీ, సిఐ వీరాస్వాములు 3 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకొని అన్ని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా 3 లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్ఐ షఫీ, సిఐ వీరాస్వామి మధ్యవర్తి ఉపేందర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలియజేశారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్లో ట్రెస్పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో భాగంగా 41A నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని 41A ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41A నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యారు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ 2 కూడా నేను క్లోజ్ చేపిస్తాము. అది అంటే మీరు చెప్తే అది నడవదు కదా, మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందని ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 lakhs రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో. దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయనకు ఎందులో పాత్ర ఉంది, ఆయన కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది. దాని తర్వాత వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా 3 lakhs రూపీస్ డిమాండ్ చేస్తున్నారు, ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదు మేరకు ఈరోజు 3 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు దానిగా పట్టుకోవడం జరిగింది. సార్ కంప్లైంట్ ఎప్పుడు సార్ ఇది మాకు రీసెంట్గానే ఇచ్చారండి కొండోలి. అంటే పిఎస్లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? 19th April. ఈరోజు డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు. ఇతను మాత్రమే వచ్చాడు ఉపేందర్. డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు. ఏమైనా సీసీ ఫుటేజ్ ఉన్నాయి సార్ డబ్బులు తీసుకునేది? ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐ సిఐ రాలేదు. డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నారు. సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయి సార్? సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు వచ్చారా, స్పాట్లో ఉన్నారా, ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాం. అదే చెప్తున్నాండి, వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో. ఈ రోజు డబ్బులు 3 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈరోజు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన లేరు కదా. ఎవరు లేరు, ఇతను ఉన్నాడు. అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, ఇతనికి మాత్రమే నా తరఫు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతను తీసుకున్నాను. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్.
కొంచెం నైబరింగ్ ఓనర్స్ పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక DT లోకల్ MRO ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 years నోటీసు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్ ఉప్పి అని అంటుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించాడంట. సో ఆ ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్స్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు, వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు 3 lakhs రూపీస్ ఇవ్వండి. 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనీషియల్గా నేను క్లోజ్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో మరి మీరు ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ప్రాబ్లం చేస్తాను, లేదు ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయన కూడా ఇవ్వాల్సింది ఇస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయనను పట్టుకోవడం జరిగిందండి. దీంట్లో రెవెన్యూ సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.